రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. సో, ఇప్పుడు మనం జూలై నెలలో ఉన్నాం. సో, ఈ టైంలో మనకి మంచి వర్షాలు పడతా ఉన్నాయి. ఈ ఖమ్మం జిల్లా గాని, భద్రాద్రి కొత్తగూడెం గాని, వరంగల్ గాని, తర్వాత మహబూబాద్ గాని, తర్వాత ములుగు గాని, ఈ సరౌండింగ్స్ మనకి ఏదైతే భూపాలపల్లి, పరకాల ఏరియా గాని, అంతకుముందు జమ్మికుంట ఏరియా గాని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, తర్వాత పైన చూసుకుంటే కూడా కొమరంభీం ఆసిఫాబాద్ గాని, కాగజ్‌నగర్ గాని, మంచిర్యాల గాని, సిరోంచి ఏరియా గాని, ప్రతి చోట కూడా బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి. ఇటుపక్క మనం చూసుకుంటే గద్వాల్ ఏరియా గాని, తర్వాత నారాయణపేట జిల్లా గాని, అన్ని చోట్ల గూడా. తర్వాత కర్నూలు జిల్లా, మనం ఇట్లా చూసుకుంటే మనకి గుంటూరు, పల్నాడు జిల్లా ఇయన్నీ గూడా అన్ని ఏరియాల్లో గూడా బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి. సో, ఈ టైంలో మనకి పత్తికి బ్రహ్మాండమైన స్ప్రే చేయాలి. లేదు అంటే పత్తి మనకి ఏ స్టేజ్‌లో ఉన్నా మంచి స్ప్రేయింగ్ చేయాలి అనంటే, ఖచ్చితంగా మన జూపిటర్ ఉంది. జూపిటర్ అనే మందు స్ప్రే చేసిన రైతుల ఫీల్డ్స్ ఎట్లా ఉన్నాయో మనం ప్రతిరోజు గూడా వీడియో ద్వారా అందిస్తా ఉన్నాం. సో, మనకి పత్తిలో మనం జూపిటర్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి గ్రోతింగ్ బ్రహ్మాండంగా వస్తది. మనకి పత్తిలో మొదటి స్ప్రే గనక జూపిటర్ స్ప్రే చేసుకుంటే, ఖచ్చితంగా కింద నుంచి కూడా సైడ్ బ్రాంచెస్ వస్తాయి. గ్రోతింగ్ బావుంటది. తర్వాత మనకి ఈ ముడత ప్రాబ్లమ్ ఏదైతే ఉందో మనకి తెల్లదోమైనా, పచ్చదోమైనా, పేనుబంకైనా, నల్లి అన్నీ గూడా మొత్తం గూడా క్లియర్ అయిపోతాయి. దగ్గర దగ్గర మనకి 15 రోజుల వరకు గూడా ఈ జూపిటర్ అనే మందు బ్రహ్మాండంగా పనిచేస్తది. మంచిగా ఎరుపు రాకుండా, ఎర్రి గ్రోత్ రాకుండా, మెయిన్‌గా గ్రోత్ ఎట్లా పడితే అట్లా గ్రోత్ రాకుండా, మంచి సైడ్ బ్రాంచెస్ చేసుకుంటూ గ్రోత్ వస్తా ఉంటది. సో, ఈ జూపిటర్‌ని స్ప్రే చేసుకోండి. దాంతో పాటు ఒక న్యూట్రిన్స్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజులు మనకి బెట్ట వాతావరణం ఉంది. తర్వాత ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మనకి మొక్కకి పైనుంచి మనము ఈ న్యూట్రిన్స్ అందించినట్టయితే, ఎటువంటి న్యూట్రిన్స్ ప్రాబ్లమ్ లేకుండా ఖచ్చితంగా మనకి మొక్క పెరిగే అవకాశం డెఫినిట్‌గా ఉంటది. సో, దీని తర్వాత నెక్స్ట్ మనకి దీనికంటే జూపిటర్‌తో పాటుగా ఇంకొక మందు బ్రహ్మాండంగా రాబోతుంది మనకి. టెస్లా అనే మందు. దాన్ని కూడా నెక్స్ట్ ఒక 2, 3 రోజుల్లో రైతులకు అందియబోతున్నాం. అది కూడా స్ప్రే చేసుకుందురు గాని. దానికి మనము వసుధ కలిపి స్ప్రే చేసుకోవచ్చు. సో, వసుధ అనే దాని గురించి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి రైతుకి తెలిసిందే. పత్తిలో మనకి ఎదుగుదలకైనా, న్యూట్రిన్స్ లోపమైనా, తర్వాత మనకి గూడ రాలిపోకుండా, మంచిగా పూత రావడానికి, కాయ సెట్ అవ్వడానికి, తర్వాత చెట్టు ఎప్పటికి కూడా ఆరోగ్యంగా నలుపుదనంతోటి ఉండడానికి మనకి ఇది పనిచేస్తది. వసుధ అనేది. సో, దాని తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ చేసుకోవాల్సిన స్ప్రే వచ్చేసరికి ఈ పురుగుకు సంబంధించి గాని, ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లిగుడు ఇవన్నీ గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేసుకుంటూ, పచ్చ పురుగు, లద్దె పురుగు ఇవన్నీ కూడా వచ్చే వాటినన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక బెస్ట్ మందు మనకి. అది కూడా రాబోతుంది. అది కూడా స్ప్రే చేసుకుంటారు కానీ ఇబ్బందేం లేదు. ఖచ్చితంగా మనకి పత్తిలో మీరనుకున్నటువంటి దిగుబడులు తీయాలనంటే మన ఛానెల్ ఫాలో అయితే సరిపోద్ది. సరే మరి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయన్నా అంటే, మీకు ముందుగా ఈ ఖమ్మం జిల్లాలో చెప్తా మీకు. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే మనకి భారత్ పెస్టిసైడ్ పొట్టి శ్రీరాములు బొమ్మ దగ్గర ఖచ్చితంగా మీకు అవైలబుల్‌గా ఉంది. తర్వాత మధిరలో మహాలక్ష్మి మెన్యూర్స్ మీకు రైల్వే బ్రిడ్జ్ అవతల ఎన్టీఆర్ బొమ్మ దగ్గరే ఉంటది. అక్కడ ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. మూడోదొచ్చేసరికి మనకి నాగార్జున ట్రేడర్స్. తల్లాడ మనకి బస్ స్టాండ్ కాంప్లెక్స్‌లో ఉంటది. నాగార్జున ట్రేడర్స్‌లో దొరుకుద్ది. తర్వాత మనకి జూలూరుపాడు సీతారామలో దొరుకుద్ది. తర్వాత మనకి పాల్వంచలో రైతు ఆగ్రో సేవా కేంద్రంలో దొరుకుద్ది. దమ్మపేట క్రాస్ రోడ్. భద్రాచలంలో చూసుకుంటే మనకి అదే రైతు ఆగ్రో సేవా కేంద్రం భద్రాచలంలో దొరుకుద్ది మీకు. తర్వాత మనకి ఈ టేకులపల్లి అడ్డ రోడ్, టేకులపల్లి సీతారామపురం క్రాస్ రోడ్‌లో మనకి వీరభద్ర అగ్రిమాల్‌లో దొరుకుద్ది. తర్వాత ఇల్లందొస్తే మనకి వెంకటేశ్వర ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకి కొత్త బస్ స్టాండ్ దగ్గర కాంప్లెక్స్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటది. లోకేష్ అనే షాప్‌లో. తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మనకి కారేపల్లిలో నగేష్ దగ్గర ఆగ్రో రైతు సేవా కేంద్రం, నగేష్ దగ్గర దొరుకుద్ది. తర్వాత మళ్ళీ మనకి మహబాద్ వచ్చినట్లయితే, మహబాద్‌లో మనకి మహాలక్ష్మి ఫర్టిలైజరు మన ఉమాశంకర్ అనే షాప్‌లో దొరుకుద్ది. నెహ్రూ సెంటర్‌లో నెహ్రూ బొమ్మ వెనకనే ఉండే షాపు అక్కడ అవైలబుల్‌గా ఉంది. తర్వాత మనకి వరంగల్ చూసుకుంటే పరమేశ్వరి ఫర్టిలైజర్. పరమేశ్వరి ఫర్టిలైజర్ మనకి సునీల్ థియేటర్ ఎదురుగా ఉంటది. సో, అక్కడ మీకు అవైలబుల్‌గా ఉంది. మనకి స్టేషన్ రోడ్‌లో సునీల్ థియేటర్ ఎదురుగా పరమేశ్వరి ఫర్టిలైజర్ దొరుకుద్ది. తర్వాత మళ్ళీ మనకు అట్లనే పరకాల్లో చూసుకుంటే ఇదే పరమేశ్వరి ఫర్టిలైజర్‌లో అక్కడ కూడా ఉంది. భూపాలపల్లి రోడ్‌లో ఉంటది షాపు. అక్కడ కూడా అవైలబుల్‌గా ఉంది. మనకి భూపాలపల్లి హనుమాన్ సాయి ఫర్టిలైజర్ ఉంది. గారేపల్లి రోడ్‌లో పోచమ్మ టెంపుల్ దగ్గర. తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే కర్షక్ ఫర్టిలైజరు మనకి గణపూర్ రోడ్‌లో ఉంది. తర్వాత మనకి ములుగులో చూసుకుంటే అరుణ ఫర్టిలైజర్ అని చెప్పేసి అక్కడుంది. అట్లా ప్రతి చోట కూడా మనకి చెర్ల చూసుకుంటే మనకి సత్యం ఫర్టిలైజర్ అని చెప్పేసి ఆ షాపులో అవైలబుల్‌గా ఉంది. తర్వాత మనకి కాగజ్‌నగర్ వీరాంజనేయ ఫర్టిలైజర్‌లో అవైలబుల్‌గా ఉంది. తర్వాత మనకి కౌటాల లక్ష్మీ నరసింహ ఫర్టిలైజర్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, అది మెయిన్‌గా ఇటు సైడ్. నల్గొండ చూసుకున్నట్లయితే మనకి నల్గొండ, సూర్యాపేట జిల్లా చూసుకుంటే మనకి నక్కగూడెంలో లక్ష్మీ గణపతి ఫర్టిలైజర్ అని చెప్పేసి మనకి ఈ నక్కగూడెంలో అవైలబుల్‌గా ఉంది. దొంగర రమేష్ అన్న దగ్గర షాప్‌లో. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే హాలియా వెంకటేశ్వర ఫర్టిలైజర్‌లో అవైలబుల్‌గా ఉంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ దేవరకొండ, దేవరకొండలో కూడా వీరాంజనేయ ఫర్టిలైజర్‌లు అక్కడే అవైలబుల్‌గా ఉంది. తర్వాత గద్వాలలో చూసుకుంటే మనకి రాఘవేంద్ర ఫర్టిలైజర్ అని చెప్పేసి లింగబాయి సెంటర్‌లో ఉంటది. అక్కడ అవైలబుల్ ఉంది చేశాం. తర్వాత మన సినివార్ కొట్లో. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఐజాలో మహానంది ఫర్టిలైజర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా.
ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా మనకి ఏదైతే పత్తి సాగు చేసినప్పుడు అన్ని ఏరియాల్లో కూడా బ్రహ్మాండంగా మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిరోంచా ఉంది. కాళేశ్వరం దగ్గర సిరోంచా ఉంది. సిరోంచా అంటే మహారాష్ట్ర బోర్డర్. అక్కడ కూడా మనకి వినాయక కృషి కేంద్రం అనే షాప్‌లో కూడా మనం చెప్పేటువంటి జూపిటర్ ఖచ్చితంగా అవైలబుల్‌గా ఉంటది. జూపిటర్ అయినా మనం చెప్పేటువంటి మందులు ఏయైనా కూడా 100% మీకు దొరుకుతాయి. సో, నెక్స్ట్ ఇవన్నీ గూడా. ఒకవేళ నేనేదైనా షాపుల పేరు ఏదన్నా ఏరియాలో చెప్పకుంటే ఆదిలాబాద్ గాని, నిర్మల్ గాని, తర్వాత ఈ బైంసా ఏరియా గాని, ఇంకేదైనా ఏరియాలో చెప్పకుంటే ఖచ్చితంగా మీకు మనకి ఆర్టీసీ కార్గో ద్వారా మనం పంపించే ప్రయత్నం డెఫినిట్‌గా చేద్దాం. చాలా మంది రైతులకు పంపించాం. కావాలంటే మనం పంపిస్తాం గూడా. అందులో డౌటే లేదు. ఇంకోటి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్టయితే మనకి గుంటూరు, లక్ష్మీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ పట్నం బజార్‌లో. తర్వాత మనకి సత్తెనపల్లి, వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం. మనకి ఏదైతే ఉందో సత్తెనపల్లి రోడ్‌లో మనకి పిడుగురాళ్ళ రోడ్‌లో పెద్ద మసీదు ఎదురుగా ఉంటది. రామారావు గారి షాప్‌లో. నెక్స్ట్ మూడో షాప్ వచ్చేసరికి ఈ గురజాల సాయి పూజిత ఫర్టిలైజర్ అని చెప్పేసి హనుమంత్ గారి షాప్‌లో ఉంది. హనుమంతరావు గారి షాప్‌లో. మనకి గాంధీ బొమ్మ సెంటర్‌లో గాంధీ బొమ్మ ఎదురుగానే షాప్ ఉంటది. తర్వాత మనకి దాచేపల్లి సీను గారి షాప్‌లో ఉంటది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వినుకొండ లలిత ట్రేడర్స్. సత్తెనపల్లి మనకి నరసరావుపేట వస్తే విజయ ట్రేడర్స్. చిలకలూరిపేటలో కూడా మన షాప్ అవైలబుల్‌గా ఉంది. ఆ షాప్ స్క్రీన్ మీద పెడతా చూడండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కంబం ఈశ్వర ఫర్టిలైజర్. మార్కాపురం ఓం సాయి మణికంఠ ఫర్టిలైజర్ మనకి మార్కాపురంలో చూసుకుంటే. సో అటు తర్వాత మనకి అవక ఏరియా నంద్యాల జిల్లాలో అవక ఏరియా చూసుకుంటే మనకి చిన్న వెంకట సుబ్బయ్య ఫర్టిలైజర్ అని చెప్పేసి నాగరాజు గారి షాప్‌లో అక్కడ అవైలబుల్ చేశాం. తర్వాత మళ్ళీ మనకి కర్నూలులో చూసుకుంటే మెయిన్‌గా కర్నూలు జిల్లా మొత్తం వ్యాప్తంగా చూసుకుంటే ఎమ్మిగనూరు, గొనిగండ్లలో ఆసిఫ్ ట్రేడర్స్ అని చెప్పేసి మనకు ఆ షాప్‌లో ఇచ్చాం. ఆసిఫ్ ఎమ్మిగనూరులో అయితేనేమో పాల స్టోర్ ఎదురుగా ఉంటది. గొనిగండ్లలో అయితేనేమో మనకి మెయిన్ రోడ్‌లో ఉంటది. ఆ 2 షాపుల్లో ఇచ్చాం. ఆదోని, కలకుంట్ల, పెద్దతంబుళం, గురు దత్తాత్రేయ ఫర్టిలైజర్‌లో మనం చెప్పేటువంటి మందులన్నీ కూడా అవైలబుల్ చేశాం. తర్వాత కోస్గిలో గిరిజా ఫర్టిలైజర్, గిరిజా ట్రేడర్స్ అని చెప్పేసి ఆ షాప్‌లో ఇచ్చాం. తర్వాత మనకి సి బెళగల్, గూడూరు, కొడుమూరు, కర్నూలు ఈ అన్ని చోట్ల గూడా ఎమ్మిగనూరు ఈ అన్ని చోట్ల గూడా మనకి శివసాయి ఫర్టిలైజర్ అని చెప్పేసి రామకృష్ణ గారి షాప్‌లో అక్కడ అవైలబుల్ చేశాం. సో, స్క్రీన్ మీద కనబడే నంబర్‌లుంటాయి మీకు. ఏదైనా డౌట్ ఉంటే కూడా ఆ అడ్రెస్‌లు ఏంటనేది కూడా మీకు ఫోను చేసి చెప్తాం మనం ఇబ్బందేం లేదు. తర్వాత మనకి గుంతకల్లు గనకొచ్చినట్టయితే హెచ్ఎం ఫర్టిలైజర్. తర్వాత మనకి గడేకల్ చూసుకుంటే సాయి బాలాజీ ఫర్టిలైజర్. తర్వాత బళ్ళారి ఎళ్ళామంటే రూపనగుడి గాని, లేదంటే మనకి బళ్ళారి ఒడ్రబండ రోడ్‌లో జేకే ట్రేడర్స్ సుధాకర్ అన్న దగ్గర అవైలబుల్ చేశాం. తర్వాత మనకి ఉరవకొండ అయితే మంజునాథ ఫర్టిలైజర్. మీరు ఎళ్లి అక్కడ అడిగితే ఖచ్చితంగా మీకు మన ప్రొడక్ట్ దొరుకుద్ది. తర్వాత జమ్మలమడుగు చూసుకుంటే బనశంకరి ఫర్టిలైజర్ అని చెప్పేసి ఒకటుంది. అక్కడ అవైలబుల్ చేశాం. సో, ఆల్‌మోస్ట్ అన్ని చోట్ల గూడా మనం ఇవ్వడం జరిగింది. మాచవరం చూసుకుంటే మాచవరంలో గూడా ఉంది. మనకి పిడుగురాళ్ళ దగ్గర మాచవరంలో గూడా మన డీలర్ ఉన్నారు. అక్కడ గూడా అవైలబుల్ చేశాం. ప్రతి చోట గూడా మనం చెప్పేటువంటి మందు దొరికేటట్టుగా ప్లాన్ చేశాం. ప్రతి రైతుకి అందుబాటులో ఉండేటంగా కనిగిరి ఉంది. కనిగిరి దగ్గర గూడా శ్రీనివాస ఫర్టిలైజర్ అని చెప్పేసి క్రాస్ రోడ్ ఉంటది. ఆ క్రాస్ రోడ్ దగ్గర గూడా మనం అవైలబుల్ చేశాం. ఆల్‌మోస్ట్ మీ దగ్గరలో ఉండే విధంగా ప్లాన్ చేసాం. ఎక్కడైతే మన డీలర్ లేడో, ఆ డీలర్ లేని దగ్గర మీకు మనం ఆర్టీసీ కార్గో ద్వారా పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం. ఈ డీలర్‌లు అందరి దగ్గర కూడా మనం చెప్పే ప్రొడక్టే దొరుకుద్ది. మనం చెప్పేటువంటి ఒరిజినల్ ప్రొడక్ట్ దొరుకుద్ది. ఈ డీలర్‌ల దగ్గర కాకుండా వేరే దగ్గర మీకెక్కడైనా దొరికినా కూడా అది మనది కాదని చెప్పి అనుకోండి. డౌట్ ఉంటే ఫోను చేయండి మనకి. మనకి మనకి ఆ ఫోటో మీరు తీసుకున్న మందు ఫోటో తీసి మనకు పెట్టండి. ఖచ్చితంగా మన జూపిటర్ అయినా, వసుధ అయినా మనం తీసుకొచ్చేటువంటి నెక్స్ట్ టెస్లా మందైనా, తర్వాత తీసుకొచ్చే పత్తికి సంబంధించి సకింగ్ పేస్ట్ విత్ పెస్ట్ పురుగు మందు ఇవంతా కూడా కంట్రోల్ అయ్యే విధంగా గులాబీ రంగు పురుగుని సమర్థవంతంగా కంట్రోల్ చేసే విధంగా చేసేటువంటి మందైనా కూడా తర్వాత చేసేటువంటి మన చిల్లీలో చేసేటువంటి స్ప్రేయింగ్స్ అన్ని కూడా మన టాంగ్ అయినా వైరస్ మందు అయినా మనకి వేరే విల్టు రాకుండా కాపాడే మందు అయినా మనకి సాయిల్ కిట్ ఎస్ కిట్ అయినా మనం చెప్పేటువంటి మందులు ఏదైనా కూడా మాస్కో లాంటి మందులైనా ఇంకేదైనా కూడా 100% మీకు జెన్యున్ గా దొరకాలంటే ఈ చెప్పేటువంటి డీలర్ల దగ్గర మాత్రమే లభిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు కూడా. ఇంకా వాజేడు వెంకటాపురం ఏరియాలో కూడా ఇచ్చాం. ఆ డీలర్ల పేరు ఖచ్చితంగా మీకు చెప్తా. ఇంకేదైనా డౌట్ ఉంటే మనకి స్క్రీన్ మీద కనబడే నంబర్‌లకు ఫోన్ చేయండి. ధన్యవాదాలు.